అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే చూడండి ఏం చేస్తున్నారు ముగ్గురు అక్కడ కలిసి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మేము ఉండే ఏరియాలో అయితే ఫుల్ వర్షం అన్నమాట. గంట సేపు ఆగకుండా పెద్ద వర్షం అయితే పడింది. చూసారా రోడ్ల మీద నీళ్లు ఎలా వచ్చేసాయో. మేము ఉండేది మెయిన్ రోడ్ పక్కనే, అయినా కూడాను మెయిన్ రోడ్ మీద ఇంత ఘనంగా వర్షం ఉంటే గల్లీల్లో ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మా బావ కూడాను ఆఫీస్ నుంచి బాగా తడుచుకుంటూ అయితే వచ్చారు. అయితే ఏంటంటే ముఖ్యంగా చెప్పేది, ఇలా రోడ్ల మీద కొన్ని గుంతలు ఉంటాయి కదా, అందులో నీళ్ళు అయితే నిండిపోయి ఉంటాయి. డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి. అలానే ఈ పక్కనే రోడ్డు పక్కనే స్తంభాలు ఉంటాయి కదా, కొన్ని కరెంట్ తీగలు అయితే కట్ అయి ఉంటాయి. కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి వర్షాకాలంలో. చూసారా మెయిన్ రోడ్డు మీద ఎన్ని నీళ్ళు అయితే వచ్చేసాయో. సగానికి పైకే వస్తున్నాయి కార్స్, బైక్స్ వెళ్తున్నా కూడా. అక్కడ చూసారా స్విగ్గీ ఆయన అయితే మంచిగా బండి కడుక్కుంటున్నారనమాట. ఇక వెహికల్స్ కూడా చాలా వెళ్తున్నాయి ఇంత వర్షంలో కూడాను. వర్షం పడి ఆగిపోయింది, ఇప్పుడు కొంచెం చినుకులే పడుతున్నాయి. అయినా చూడండి వెహికల్స్ ఎంత ఘనంగా వెళ్తున్నాయో. అంతే కదండి, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా, అందుకనేసి వెహికల్స్ అంత ఘనంగా వెళ్తున్నాయి. ఈ ఏరియాలోనే ఇంత ఘనంగా వర్షం ఉంది, మెయిన్ రోడ్ మీదే అంత ఘనంగా వాటర్ ఉన్నాయి. ఇలా మెయిన్ రోడ్ల మీదనే ఇంత ఘనంగా నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా అమీర్పేట ఆ సైడ్ అయితే మనుషులకి నడుము వరకు అయితే వస్తున్నాయంట మెయిన్ రోడ్డు మీదనే. అయితే ఈ వీడియో చూడండి ఎంత ఘనంగా నీళ్ళు వచ్చేసాయో. మేమైతే పైనుంచి చూస్తున్నామన్నమాట. నేను అప్పుడు దాకా వీడియో తీయలేదు, రూమ్లో నుంచి బయటకు కూడా రాలేదు, అస్సలు చూడలేదు. మా బావ వచ్చి అయితే చూడు రోడ్డు మీద ఎన్ని వాటర్ ఉన్నాయో అనేసి చెప్తే మేమైతే బయటకు వచ్చి చూస్తున్నాము పైనుంచే. ఇక మా బావ కూడా తడుచుకుంటూ వచ్చాడు కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వీడియో తీసాము. చూడండి కార్లు ఎలా వెళ్తున్నాయి, కార్లు బైకులు అన్నీ వెళ్తున్నాయి. మా బండి అయితే కిందనే తడుస్తుంది. పాపం మా బండి అయితే సగానికి మునిగిపోయిందనమాట. చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో అసలు. ఇలా డ్రైవ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మెయిన్ రోడ్డు మీదనే ఇలా ఉంటే ఇక గల్లీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాకాలం వెళ్ళే వరకు. ఇక మేమైతే పైనుంచే చూస్తూనే వీడియో తీస్తున్నామన్నమాట. మా బాబు కూడా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో చూసుకుంటూ. అవును, ఇంతకు మీరు ఉండే ఏరియాలో వర్షం వచ్చిందా? వర్షం పడి ఉంటే ఎంతసేపు పడింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.